ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో బఠానీ కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హోటల్లో మనము చపాతీనో లేకపోతే పరోటానో తీసుకుంటుంటే ఇలా కుర్మా పెడుతూ ఉంటారు కదా, సేమ్ ఇంట్లోనే కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసేసుకోండి. ఇప్పుడు కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక చిన్న కడాయి పెట్టేసుకోండి. నేనైతే ఏఎంసీ పాట్లో చేసుకుంటున్నా, తక్కువ ఆయిల్తోనే చేసుకుంటున్నా. చూడండి, జీలకర్ర, మిరియాలు, 2 ఏలకులు, లవంగాలు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, చెక్క, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకోండి. మీ దగ్గర ఉంటే కొబ్బరి కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది కుర్మాకి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని బాగా కుక్ అవ్వనివ్వండి. అది కొంచెం మగ్గనివ్వాలి. మగ్గితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్న వేసుకోండి, ఎండు కొబ్బరి ఉన్న వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే గిన్నెలోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే క్యారెట్, కాలీఫ్లవరు, నానబెట్టుకున్న ఎండు బఠానీలు అనమాట. పచ్చి వేసుకోకండి, దాంట్లో కలర్ వేసింటారు కాబట్టి హెల్త్కి అంత మంచిది కాదు. దీంట్లో కావాలంటే ఆలు కూడా వేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వండి. అది ఫ్రై అయ్యే కొందరికే మనం పేస్ట్ అనేది రెడీ చేసుకుందాం. ఇందాక మనం వేయించుకున్నాం కదా, అది నున్నగా ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఈ మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. కొంచెంసేపు అలాగే మగ్గనివ్వండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట బఠానీ కుర్మా. కొంచెం వాటర్ వేసుకొని త్వరగా కుక్ అయిపోవాలంటే ఏఎంసీ కుక్వేర్లో ఇలా సెక్విక్ లిడ్ పెట్టేసుకోండి. మీరు మామూలుగా అయితే త్వరగా అయిపోవాలంటే కుక్కర్లో పెట్టుకుంటారు కదా, ప్రెషర్ కుక్కర్లో. ఏఎంసీ కుక్వేర్లో ఇలా సెక్విక్ లిడ్ పెట్టేస్తే 2-3 మినిట్స్లోనే కుక్ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, 3-4 మినిట్స్లోనే మనకి కుర్మా రెడీ అయిపోతుంది. ఇలా బాగా కుక్ అయిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జును వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో మిరప్పొడి కూడా ఏం యాడ్ చేయలేదు. ఆల్రెడీ మిరియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అంతా వేసుకున్నాం కాబట్టి లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది మనం హోటల్ స్టైల్లోనే ఇంట్లో బఠానీ కుర్మా. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఈ కుర్మా చపాతీలోకి, పూరీలోకి, పరోటాలకి, బగారా రైస్లోకి సూపర్ ఉంటుంది. నేనైతే బగారా రైస్ చేసుకున్నా. చాలా బాగుంది కాంబినేషన్ అయితే. మరి మీరు ట్రై చేస్తారు కదా, మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి.